క్రీడా వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం. అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన ప్యారిస్ ఒలింపిక్స్ కు తెరపడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం హోరాహోరీగా పోటీపడిన తర్వాత 2024 ఒలింపిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా ప్యారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు 70,000 మంది ప్రేక్షకుల మధ్య ఈ ముగింపు వేడుకలు జరిగాయి. థామస్ జాలిన్ నేతృత్వంలో ముగింపు ఉత్సవాలను రికార్డ్స్ పేరుతో నిర్వహించారు. ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చెంట్ క్రీడా జ్యోతిని తీసుకుని వేదిక వద్దకు రాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఐఓసీ చైర్మన్ థామస్ బాక్ వేదికపై కూర్చున్నారు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్ బేరర్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలో అడుగుపెట్టారు. భారత్ తరపున మను భాకర్, పిఆర్ శ్రీజేష్ పతాకదారులుగా వ్యవహరించారు. వచ్చే ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరగనున్న నేపథ్యంలో ప్యారిస్ క్రీడల నిర్వాహకులు ఒలింపిక్ ఫ్లాగ్ను లాస్ ఏంజల్స్ క్రీడల చైర్పర్సన్ కేసీ వాసర్మన్కు అందజేశారు. ఫ్రెంచ్ భాషలో మెర్సీ ప్యారిస్ నినాదాలు హోరెత్తుతూ ఉండగా ఆఖరి ఘట్టం ముగిసింది. ఈసారి విశ్వ క్రీడల్లో భారత్ తరపున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీ పడగా 6 పతకాలు సాధించింది భారత్. ఇందులో 5 కాంస్యాలు, 1 రజత పతకం ఉన్నాయి. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మనుబాకర్ కాంస్య పథకం దక్కించుకుని భారత్ ఖాతా తెరిచింది. 2వ మెడల్ కూడా మనుబాకరే సాధించింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సరబ్జోత్తో కలిసి కాంస్యం సాధించిన మను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి అథ్లెట్గా నిలిచింది. షూటర్ స్వప్నిల్ కుశాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పథకం అందుకున్నాడు. ఈ విభాగంలో భారత్ పథకం సాధించడం ఇదే తొలిసారి. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజత పథకం దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో వరుసగా 2 పతకాలు సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది. దీంతో విశ్వ క్రీడల్లో హాకీలో భారత్ పతకాల సంఖ్య 13కు చేరింది. ఈ ఒలింపిక్స్లో పురుషుల విభాగంలో పోటీపడిన ఏకైక రెజ్లర్ అమన్ సెహరావత్ కాంస్య పథకం సాధించి రెజ్లింగ్లో ఈసారి భారత్కు పతకాన్ని అందించాడు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తుటిలో పతకాలు చేజార్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో అర్జున్ బబుతా కనీసం రజత పథకం సాధిస్తాడని అంతా భావించారు. కొద్దిలో 4వ స్థానానికి పడిపోయి కాంస్య పథకాన్ని మిస్ చేసుకున్నాడు. మను బాకర్ కూడా 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 4వ ప్లేస్లో నిలిచి త్రుటిలో పథకాన్ని చేజార్చుకుంది. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంతజిత్ సింగ్ 1 పాయింట్తో కాంస్య పథకానికి దూరమయ్యారు. ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరస్, అంకిత 4వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన మీరాబాయి చాను ఈసారి నిరాశపరిచింది. 4వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని చేజార్చుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కొద్దిలో కాంస్యాన్ని మిస్ చేసుకున్నాడు. వినేష్ ఫోగాట్ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందేమోనని ఎదురు చూసిన భారత అభిమానులకు నిరాశ మిగిలింది. వాయిదాలు పడుతూ వచ్చిన కేసులో చివరికి వేదనే దక్కింది. సంయుక్తంగా రజతం ఇవ్వాలని వినేష్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కొట్టివేసింది. ఆగస్టు 7న వినేష్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు అడ్హాక్ డివిజన్ సోలో ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ తీర్పునిచ్చారు. కాస్ నిర్ణయంపై ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉషా నిరాశ వ్యక్తం చేశారు. సొంత గడ్డపై బంగ్లాదేశ్, ఇంగ్లాండ్తో టీమిండియా పోటీ పడే సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ కొద్దిగా మార్చింది. అక్టోబర్ 6వ తేదీన ఇండియా బంగ్లా తొలి టీ20 వేదికను ధర్మశాల నుంచి గ్వాలియర్కు మార్చినట్లు మంగళవారం ప్రకటించింది. ధర్మశాల స్టేడియంలో రెనోవేషన్ పనులు జరగటమే ఇందుకు కారణమని తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్లో మొదటి, రెండో మ్యాచ్ల వేదికల్లోనూ మార్పులు చేసింది. చెన్నైలో జనవరి 22న జరగాల్సిన తొలి టీ20 కోల్కతాలో జరుగుతుందని తెలిపింది. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో జనవరి 25న జరగాల్సిన రెండో మ్యాచ్ను చెన్నైకు కేటాయించింది. కెరీర్కు గుడ్ బై చెప్పిన గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్కు హాకీ ఇండియా అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఇన్నాళ్లు అతను ధరించిన 16వ నెంబర్ జెర్సీకి వీడ్కోలు పలికింది. సీనియర్ టీంలో ఏ ప్లేయర్కు కూడా ఈ జెర్సీ నెంబర్ను కేటాయించబోమని హెచ్ఐ సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ తెలిపారు. జూనియర్ స్థాయిలో మాత్రం ఈ జెర్సీ అందుబాటులో ఉంటుందన్నారు. హాకీకి శ్రీజేష్ చేసిన సేవలు అద్భుతమని ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ అన్నారు.
శ్రీజేష్ ఆధునిక భారత హాకీ దేవుడిని అభివర్ణించారు. 2 దశాబ్దాల ఇంటర్నేషనల్ కెరీర్ కలిగిన లెజెండ్ ప్లేయర్ను జూనియర్ టీంకు కోచ్గా చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. హాకీ ఇండియా తీసుకున్న నిర్ణయం తనను భావోద్వేగానికి గురిచేస్తుందని శ్రీజేష్ అన్నారు.